దయచేసి టోకెన్స్ తీసుకోండి. 8 మంది తీసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు. టోకెన్స్ ప్రకారం పిలిచినప్పుడు మీరు రావచ్చు. ముందు టోకెన్లు తీసుకోండి దయచేసి. అందరికీ ధన్యవాదాలు, స్వాగతం తెలియజేస్తూ చాలా రోజుల తర్వాత మిమ్మల్ని అందరినీ చూసిన ఆనందం హృదయం నిండా నింపుకొని మీ వాణిగా, మీ వ్యక్తిగా, కావలి నియోజకవర్గ ఎమ్మెల్యేగా 15 రోజుల పాటు అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొని ఈ రోజున మళ్ళా ప్రజల ముందుకి రావడం జరిగింది. ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజానికానికి అందరికి కూడా రాబోయేటువంటి ఉగాది పురస్కరించుకుని అందరికీ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముస్లిం సోదరులందరూ కూడా పవిత్రంగా రంజాన్ మాసాన్ని నిర్వహించుకుంటూ పేదవాడిని హక్కును చేర్చుకుంటూ అల్లా ఎడల ఎడలేని కృతజ్ఞతలని ఖురాన్లో ఉన్నటువంటి భావాలను పుణికిపుచ్చుకొని అందరూ కూడా రంజాన్ ఉపవాసాలు చేస్తున్నందుకు ముస్లిం సోదరులందరికీ కూడా పేరు పేరున అభినందిస్తూ మన ప్రాంతంలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులు అదేవిధంగా 10th క్లాస్కి సంబంధించినటువంటి విద్యార్థులు కూడా అందరూ కూడా ఎగ్జామ్స్లో బాగా రాయాలని, వారందరికీ మంచి మార్కులు ఇచ్చి కావలి యొక్క విశిష్టతను పెంచాలని మనసారా ప్రతి విద్యార్థిని కూడా అభినందిస్తూ మన ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల యొక్క కష్టాలు తీరి ఫలింపు ఇంటికి వచ్చేటువంటి టైంలో ఈ రోజున కావలి నియోజకవర్గంలో 51 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేసే కార్యక్రమాన్ని కూడా స్వీకారం చుట్టి ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధికారులతో చర్చలు జరుపుతూ అసెంబ్లీ ఒక పక్క ఉన్నప్పటికీ కూడా ఇంకొక వైపున మన ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించిన బీపీటీ ఒడ్లు రేట్లు తగ్గితే ఆ రేట్లు కూడా సీఎంఆర్ ద్వారా త్వరితగతిన కొనేటట్టుగా ఎప్పటికప్పుడు అధికారులతో మమేకమవుతూ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా సివిల్ సప్లైస్ మంత్రివర్యులైనటువంటి మనోహర్ బాబు గారి అధ్యక్షతన కలెక్టర్ గారిని పిలిచి ఇన్ఛార్జి మంత్రివర్యులు ఫరూక్ గారి ఆధ్వర్యంలో ఈ పొలాల్లో ఫోటోలు తీసే కార్యక్రమాన్ని కూడా రద్దు చేయండి, ఎంత త్వరగా ధాన్యం ప్రజల ముందు రైస్ మిల్లుకి వెళ్తే అంత మంచిది అని చెప్పి ఈరోజు చాలా వాటిని సడలీకృతం చేసి ఇంకా ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా కూడా ఈ ఒడ్లు పట్టే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టా. రేపటి నుంచి నేను కూడా రోజు ఒక సెంటర్కి వెళ్ళి రైస్ మిల్లులతోనూ, ఇరిగేషన్ అధికారులతోనూ, అగ్రికల్చర్ అధికారులతోనూ, సివిల్ సప్లైస్ వారితో కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ఇంకా స్పీడ్ చేసేదానికి కూడా నేను ప్రయత్నం చేస్తానని కూడా ఈ సందర్భంగా కావలి ప్రజానికి తెలియజేస్తూ మన దగ్గరికి రావాలి కదంటే మన దగ్గర కాదు, మన బాస్ దగ్గర కంటే ఆల్రెడీ వాళ్ళు దేవుడు దెబ్బ కొడితే డాక్టర్ దగ్గర పోయారు, ఆ డాక్టర్ బతికిస్తే మన దగ్గరకు రాగలిగారు. వాళ్ళ దగ్గర రాజకీయాల కంటే కూడా ఆ టైంలో మనం ఓదార్దాం. ఓటు రాజకీయమే కాదు, ఎప్పటికైనా కష్టాల్లో ఉన్నప్పుడు సహాయపడదాం. సీఎం రిలీఫ్ ఫండ్ల దగ్గర మనం ఎవ్వరం కూడా ఆపొద్దు అన్నప్పుడు అందరూ కూడా నాకు సహకరించారు. ఈ సందర్భంగా మా పార్టీ లీడర్లు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందుకోసమే ఈ రోజుకి దాదాపు మొన్నటికి 487 అప్లికేషన్లు సీఎం ఆఫీస్కి పోయి ఇప్పటికి 502 అప్లికేషన్లు సీఎం ఆఫీస్కి పోయి జిల్లాలో మనం మొదటి స్థానంలో ఉన్నాం, రాష్ట్రంలోనే స్థానంలో ఉన్నాం. మన జిల్లాలో అందరూ కూడా 200 లోపే ఉన్నాయి పంపించిన అప్లికేషన్లు, కానీ మన దాదాపు 502 అప్లికేషన్లు ఉన్నాయి. కారణం ఒకటే, ఇక్కడ పార్టీలు చూడటం లేదు, వ్యక్తులు చూడటం లేదు, మధ్యవర్తులు లేరు, ఎవరు ఆపేవాడు లేరు. కాబట్టి ఈరోజు 502 మంది తమ ఆపరేషన్లు చేయించుకొని
మెడికల్ బిల్లులు కట్టి ఆర్థిక స్తోమ లేక మన దగ్గరికి వచ్చి అప్లై చేసుకున్నాడు. మిగతా ప్రాంతాల్లో ఏంటంటే మధ్యవర్తులు ఉన్నందువల్ల వాళ్ళు వచ్చి చేరి లెటర్లు దొరక్క వాళ్ళు ఇబ్బందులు పడ్డది. ఇది ఒక్కటే తేడా. ఈ రోజుకి మనం ముఖ్యమంత్రి గారి దయ వల్ల కావల మీద వారు చూసినటువంటి మంచి చూపు వల్ల 327 మందికి 3,17,00,000 రూపాయలు ఇప్పుడు నిధులిచ్చాం. నిజంగా ఒక మండలానికి కూడా ఇంత ఫండ్ ఇవ్వాల, కానీ ఆపరేషన్ చేయించుకున్న ప్రతి పేదవాడు మన తెలుగుదేశం పార్టీ గడప తొక్కిన ప్రతి ఒక్కడికి ఈరోజు డబ్బులు రావడం జరిగింది. 502లో ఇప్పటికీ ఈరోజు ఇచ్చేవాడితో కలిపి 327 మందికి ఈరోజు మనం అమౌంట్ చేర్చినందువల్ల 3,17,00,000 రూపాయలు ఈ రోజున మన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఆరోగ్య వర్తించకుండా ఆపరేషన్ చేయించుకున్నటువంటి వాళ్ళందరికీ డబ్బులు ఇస్తున్నాం. ఈరోజు 92 మందికి, మొన్న 10 రోజుల కిందటే 87 మందికి ఇచ్చాం. ఈ రోజు మళ్ళీ కొత్తగా 97 మందికి మేము వస్తూ వాటికి అమౌంట్లు కూడా తీసుకురావడం జరిగింది. దాదాపు 90 లక్షల చిల్లర అమౌంట్ ఈ రోజున మీ అందరి సమక్షంలో మళ్ళా వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం కూడా జరుగుతుంది. మళ్ళా అంటే ఇంతటి అమౌంట్ అంటే సీఎం రిలీఫ్ ఫండ్కి నెలకి 24 కోట్లు ఇస్తే 24 కోట్లలో మన జిల్లాలో మన కావులు ఒక్కటే యావరేజ్ మీద నెలకి 80-90 లక్షలు తెస్తుంటే మొత్తం రాష్ట్రం మొత్తం మీద 24 లక్షలు. అదే మన చంద్రబాబు నాయుడు గారి దయా కావల మీద ఉంది అనే దానికి ఇది ఒక్కటే నిదర్శనం అని సందర్భంగా వారిని, అదేవిధంగా మా యువ నాయకుడు లోకేష్ బాబు గారిని ఇద్దరిని కూడా అభినందిస్తూ వారి చల్లని నీడలో వారి చల్లని చూపులతో కావలి ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటుంది. కావలి ప్రజలు సుభిక్షంగా ఉంటారు. ఆయన సేవకులుగా మేమందరం కూడా ప్రజలకి అందుబాటులో ఉండి నిరంతరం కూడా కృషి చేస్తాము అని చెప్పి సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటూ మంచి కార్యక్రమం ఇది. అందుకని అందరికి తెలపాలి, దీన్ని చూసి ఇంకా మోటివేట్ కావాలి. ఇంకా ఎవరన్నా ఇబ్బందులు ఉండి మాకు ఎమ్మెల్యే ఇంటికి దారి లేదు తెలియదు, లేదా మా నాయకులు తెలియదు అని బిక్కుమంటూ బాధపడకుండా యథేచ్ఛగా రండి, ధైర్యంగా రండి. మీకు కావలసినటువంటి దాన్ని ఎప్పుడు మా తెలుగుదేశం పార్టీ కార్యాలయ డోర్లు ఎప్పుడు ఓపెన్ అయి ఉంటాయని కూడా ఈ సందర్భంగా మళ్ళా పిలుపునిస్తూ తప్పకుండా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కావలి ప్రజానీకానికి అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడు భోగూరు మండలం సీరియల్ నెంబర్ 7, సీరియల్ నెంబర్ 9, సీరియల్ నెంబర్ అమలు సీరియల్ రిఫరెన్స్ ముసులూరు సీరియల్ నెంబర్ 12, శేఖర్ ఎఫ్ఈ అల్లూరు ఇందుపూరు 15 కలువాలపేట సైనికమాన 23 సీరియల్ నెంబరు ఆనంద్ తిరుపతిస్వామి పండ్ల వేణు చంద్రపేట నాతో సీరియల్ నెంబర్ 24